సార్ ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 100 రోజులు పూర్తి చేసుకుంది పరిపాలన. సో, ఆ పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌గా మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా అయితే రాష్ట్రాన్ని కాపాడుకున్నాము అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిందండి. ఈ 100 రోజుల పరిపాలన మీద అయితే మటుకి నాలాంటి సామాన్య మానవుడికి చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ 100 రోజుల్లోనే ఒక 20, 30 రోజులు తుఫానులతోనే పోయిందనుకోండి. కానీ ఈరోజు మహిళల్లోనైతే సంతోషం చూస్తున్నామండి. 100 రోజుల పరిపాలనకి ఇప్పుడేదో తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నారు కదండి. ఈరోజు మనం ప్రశ్నించవలసింది ఒకటే సార్, ప్రజల్ని కాపాడుకున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, అభద్రతా భావంతో లేరు ఎవరును, స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. గత కాలం ప్రభుత్వంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5గురు దొంగలతో పరిపాలించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ కొనసాగించాడండి? అంతా రాజారెడ్డి రాజ్యాంగమే జరిగింది. నేనైతే చాలా సంతృప్తిగా ఉన్నాను. గత కాలంలోకి ఇప్పటికి పోల్చకపోయినా ఒకటి మటుకు చెప్పాలి సార్, ఈ 100 రోజుల పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి మేడం గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ప్రాంతానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గారికి కూడా అభినందనలు తెలియపరచాలి. ఈరోజు ప్రజల్లో చూస్తున్నామండి, 100 రోజుల పరిపాలన ఎందుకు తెలియపరచాలా, మా ప్రభుత్వం మంచిది ఎందుకు చెప్పుకోవాలంటే ఒక మహిళ చాలా చాకచక్యంగా మాట్లాడింది. గత కాలంలో ప్రభుత్వం గాడి తప్పింది కనుక ఈ ప్రభుత్వం మంచిదని చెప్పడానికి, మనల్ని చైతన్యవంతం చేయడానికి ఇంటింటికి వస్తున్నారు ప్రజలు. మీరు ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం అయితే పాలనకి ఇంటికి వెళ్తారు సార్, నాయకులు ఇంటికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమైనా ఉందండి సార్? ఒకటే, మేమైతే తెలుగుదేశం అధ్యక్షుల వారికి అయితే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం, అలాగే బీజేపీ నాయకులను కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు, ఘనమైన తీర్పు ఇచ్చారు. భవిష్యత్తులో వైకాపా పార్టీ అనేది ఉంటే, మళ్ళీ రిపీట్ అయితే రాష్ట్రం భారతదేశ నక్షాల కనబడదు. ఎందుకంటే చూస్తున్నారు, ఏ శాఖ పట్టుకుంటే అవినీతి. లాస్ట్కి ఇంత ఘోరం అండి ఆ భగవంతుడు. సార్, తిరుపతి ప్రసాదాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామండి, అందులోనూ కూడా ఇంత దారుణం అంటే వాళ్ళకి డబ్బే ముఖ్యం కాదు సార్. అంటే కాదండి, తిరుపతి ప్రసాదానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ప్రజల్లో మీరు కూడా ఒక భాగం కాబట్టి అడుగుతున్నాను పబ్లిక్గా. అంటే ఆ గవర్నమెంట్లో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, తిరుపతి లడ్డు వివాదం అంటే ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు ఉంది. అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు ఏంచి ఆ హయాంలో జరిగింది అని చెప్పారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్ గారి వాళ్ళు మీ హయాంలోనే జరిగిందని చెప్తున్నారు. ఇందులో అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు పబ్లిక్గా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను సార్, తిరుపతిలో ఒకటి కాదు సార్ అక్రమాలు. గత కాలంలో ఎంక్వైరీ చేయాలి. ఎంతమందికి ఈ మధ్యకాలంలో 2019 నుంచి 24 వరకు తిరుపతిలో ఉద్యోగాలు ఇచ్చారు, కొన్ని కార్పొరేషన్లు ఉద్యోగాలు ఇచ్చారు, అలాగనే వాణిజ్య సముదాయం షాపులు అలాట్మెంట్ చేశారు. ఆ ఎంక్వైరీ చేయమనండి, మొత్తం అందరూ బయటపడతారు. అంటే ఒక కులాన్ని దోషించట్లేదు కానీ ఒక వర్గానికి ఇచ్చుకున్నారు. ఆ వర్గం ఏ వర్గమో ప్రజలకు తెలుసు. కానీ ఆ ఏడుకొండల వాడు ఎవరిని వదిలిపెట్టడండి. ఒకరోజు మంచి జరగవచ్చు, కానీ ఇది మటుకు చాలా అన్యాయం. హిందువులే కాదండి, ఒక క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఒక ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది సార్. కానీ వ్యాపారం తిరుపతి నుంచి ఎన్ని వేల కోట్లు బయటకు వెళ్ళాయి సార్. శ్రీవాణి ట్రస్ట్ లెక్క చూడమనండి, ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారు? ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటామా, ఇరిగేషన్ కాపాడుకుంటామా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామా? తీరామో చూస్తే గల్లా పెట్టంతా ఖాళీ చేశాడు. నేను ఎందుకంటానంటే, గత కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు సార్. ఆ డబ్బుతోనే మళ్ళీ తప్పుదావ పట్టిస్తాడు. ఈరోజు తుఫాన్లు వచ్చి అందరూ బాధపడుతుంటే ఆ పడవల డ్రామా ఏంటండి? అధికారం ఉన్న అదే డ్రామా, అధికారం లేకపోయినా అదే డ్రామా. నేను సుప్రీంకోర్టులో పన్నవాళ్ళు గారు ఏం మాట్లాడుతున్నారండి? ఇత్తడికిని బంగారానికి పోలుస్తాడా? భగవంతుడు లడ్డూకిని దానికి పోలుస్తాడా? వేళకోళం అయిందా? ఎన్ని దేవాలయాలు చదువుకుంటారండి? ఎవరైనా చర్యలు తీసుకున్నారా? ఎన్ని రథాలు కాలేయండి? చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకున్న ప్రభుత్వం కాదు, కాలగర్భంలో కలిసిపోతారు. మేము చెప్తున్నాం, ప్రజలు తిరగబడితే, మతాల జోలికొస్తే సర్వనాశనం అయిపోతారు. మేము చాలా బాధపడుతున్నాం. ఎంతమంది అండి తిరుపతి ప్రసాదం ఇంత కదా భూమి మీద పడితే తుడుచుకొని తింటాం కదా,
అలాంటి ప్రసాదంలో మోసం. ప్రసాదం ఒకటే కాదండి, తిరుపతి ఇప్పుడు పనమల గారు ఏమంటారు, స్వచ్ఛంద సంస్థ ఎంక్వైరీ చేయాలా? ఏ పెద్ద పెద్ద వ్యవస్థలు లేవా, సంస్థలు లేవా? ఎన్నండి గుజరాత్లో ఎవరండి ఈ కూటమి ప్రభుత్వం అడిగిందా లడ్డూలు అవినీతి జరుగుతుందని? కాదే, మీరు అయోధ్యకు పంపించారు, పంపించిన దాని మీద వాళ్ళకి డౌట్ వచ్చి గుజరాత్లో మొత్తం ల్యాబ్లో పంపిస్తే వచ్చిన రిపోర్ట్ అది, దానికి ఆన్సర్ చెప్పాలా? అంతేగాని ఇక్కడ మాట్లాడు తిరుపతిలో. నేను కరుణాకర్ రెడ్డి వెళ్ళారండి కొండ మీదకి, ఆయన ఎవరు అడిగారండి ప్రమాణ స్వీకారం చేయమని? ఆయన ఎవరైనా అడిగారా? ప్రమాణ స్వీకారాలు ఎప్పుడైనా జరిగాయా కొండ మీద? ఎన్నగా అసలు కరుణాకర్ రెడ్డి తిరుపతి చైర్మన్, ప్రజలు నిన్ను కరుణాకర్ రెడ్డి తిరుపతి చైర్మన్ అందరూ వ్యతిరేకించాలా? కానీ తెలుగు ప్రజలందరూ గొప్పవారు, ఎలాంటివైనా ఓర్చుకుంటారు. నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు, అయినా తిరుపతిని మోసం చేశావు. ఏదైనా సార్ రాజశేఖర రెడ్డి టైంలో కరుణాకర్ రెడ్డి కంటే తిరుపతిని మోసం మొదలైందండి. అది అంచెలంచెలా చాలా వరకు వెళ్ళిపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేశారు. ఎన్ని రకాలుగా సార్ సమస్యలు, అదైతే మట్టుగా అన్యాయం. తిరుపతిలో చాలా ఘోరమైన తప్పుదం జరిగింది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి విషయానికి వస్తే ఎండోమెంట్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించాలా, చైర్మన్ కాదు. పాత ఎండోమెంట్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని. అవునండి, వాళ్ళే ప్రశ్నించాలా. ఎందుకంటే నిన్న ఇప్పుడు మన పార్థసారథి గారు చెప్పారు, మీరు బోర్డు మెంబర్ కదా, ఈ అన్యాయం మీకు తెలియదు అంటే నెలకొకసారి ఏదో మీటింగ్ అయ్యిందండి నామకా వాస్తుగా, వచ్చి కాఫీ టీ తాగి వెళ్ళడం తప్ప మాకేం తెలియదు. వాళ్ళు చెప్పలేదు. అంటే నియంత కొండైన నియంత ఏంటి. గత కాలంలో వైవి సుబ్బారెడ్డి గారిది ఒక వీడియో వచ్చిందండి. శ్రీమన్నారాయణుడు అంటే ఎంత వేళాకోళం అంటే చెప్తాడు, బాబు ఇది ఎంత ఉంది, 300 ఉందా, 1000 రూపాయలు చేసేయి. ఈ రూమ్ ఎంత ఉంది, 1000 రూపాయలు ఉందా, 3000 చేసి. ఈ దర్శనం ఎంత ఉంది, 400 ఉందా. ఇదే కూరగాయల వ్యాపారమా? వ్యవస్థ లేదా? వేళాకోళం కాకపోతే ఊరికొక సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దోపిడీ. ఈరోజు విజయసాయిరెడ్డి దోపిడీ ఎంత బయటపడుతుందండి? ఒకటేసారి మేము కూటమి నాయకులు కోరుకుంటున్నాం, ప్రజా పరిపాలనతో పాటు పనిష్మెంట్లు కూడా అవ్వాలి. అవ్వకపోతే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో తప్పుదం జరిగితే ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుంది. ఇది మా కోరిక. భవిష్యత్తులో జగన్ గారి పార్టీ, వైసీపీ పార్టీ ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు పబ్లిక్ గా? నాకు తెలిసి అయితే జగన్ గారి పార్టీకి ఉండదండి. ఎందుకంటే వాళ్ళ నాయకులు చెప్తారు, మనం కాదు. ఒక పార్టీ ఉండదని మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆ పార్టీ ఎందుకు ఉండదంటే, ఆ పార్టీ రక్తపు పునాదుల్లో పుట్టిన పార్టీ. ఎవడండి చెప్పాడు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, భారీ మాటలు మాట్లాడి పెద్ద పెద్ద ప్రముఖులతో తిరిగి. బాబాయ్ నీ ఎవరు చంపారు నువ్వు చెప్పలేనాడు, నువ్వే ముఖ్యమంత్రివి, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపించి నీ బాబాయ్ నీ ఎవరు చంపారో తెలియదు. రాతరైతే ఉన్నాయి. ముందు సాక్షి పేపర్ మీద దాని వెనకున్న సపోజ్ సబ్జెక్టులు ఇచ్చిన వాళ్ళు కానీ దాని వ్యవస్థను కానీ ముందు బ్యాన్ చేయాలండి. తప్పుడు వార్తలు సాక్షి నుంచే పుడుతున్నాయి. నేను పేరెత్తి ఎందుకు చెప్తున్నానంటే, నారాసుర అనే హెడ్డింగ్ పడింది బాబాయ్లో. పోనీ అయితే అదే అవ్వాలా? వాళ్ళు వేసిన ఫుల్ పేజీ హెడ్డింగ్ అని అవ్వాలా? లేకపోతే వాళ్ళని ఎవరు చేశారో చెప్పాలా? ఏం జరిగిందండి ఎంక్వైరీ? ఏమైంది? ఎవరు అడుగుతున్నారండి? ఊర్లు దాటి వెళ్ళిపోయారు అందరూ. పిన్నెల రామకృష్ణ తమ్ముడు అరెస్ట్ అయినారు, ఏడండి, ఎక్కడున్నాడండి? ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ వైసీపీ పార్టీ నడిపారు ఏయూలో, ఎంత పేరున్న విశ్వవిద్యాలయం అండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంత పేరుందండి. అంతే పక్కన పెట్టేసి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోయిందా? ఆయన విద్యా వ్యవస్థలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు, ఎన్ని తప్పుదాలు చేశాడు, ఎన్ని భూములకి బాధ్యతగా ఉన్నాడు, ఎన్ని భూములు తప్పుదావ పట్టించాడు, ఎంతమంది వ్యవస్థను సర్వనాశనం చేశాడు, ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారు. బయటకు తీరా? మా కోరిక తీయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భవిష్యత్తులో మటుకైతే ఏ పార్టీ అని ఉంటుంది కానీ ఆ పార్టీ ఉండదండి, ఉండదు, ఉండకూడదు. ఇది ప్రజా తీర్పు, ప్రతి మహిళల కోరిక. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని కంపేర్ చేయాల్సి వస్తాయి అంటే పరిపాలనా పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వ పరంగా కావచ్చు, పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే జగన్ గారిని చంద్రబాబుని పోలిస్తే పర్సనల్ గా నాకైతే కర్మ అనుకుంటాను. ఆయనతో పోల్చే వ్యక్తి కాదు ఆయన. ఎక్కడండి ఈయన 10th క్లాస్ పేపర్లో దొంగతనం చేసిన వ్యక్తి, అన్ని తప్పు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తుడు, రాష్ట్రాన్ని వ్యాపారం చేశాడు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను ఒక 5 లక్షలు పెట్టి ఒక షాప్ పెట్టుకుంటాను, 4 కుర్రోళ్ళని పనికి పెట్టుకుంటాను, నా ఇష్టం. 9 గంటలకు షాప్ ఇప్పుతాను, లేకపోతే 10 గంటలకు ఇప్పుతాను, లేకపోతే కట్టేస్తాను, అమ్మితే 100కి అమ్ముతాను, లేకపోతే 50కి అమ్ముతాను, నా ఇష్టం. సేమ్ ఆంధ్ర రాష్ట్రాన్ని 19 నుంచి 24 వరకు 5 రెడ్డులతో
జగన్మోహన్ రెడ్డి పరిపాలన. కాకపోతే మా బాధాకరం ఏంటంటే చట్టాలు ఎప్పుడు ఒకటే సార్, చట్టాలు ఎవరికి చుట్టం కాదు. పోలీసు వ్యవస్థ అవ్వచ్చు, ఇంకో వ్యవస్థ అవ్వచ్చు. ఈరోజు సిగ్గుసేట్ అండి. నిన్న హరీష్ రావు గారు ఏమంటారు తెలంగాణలో, హరీష్ రావు గారు తెలీదా ఆంధ్రాలో పోలీస్ ఆఫీసుల ద్వారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని అంటాడు కూర్చొని. పోలీసులు తప్పుదం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. తప్పుదం చేస్తే గత కాలంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెండ్ అయిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ చూడండి అంటున్నాడు. నిన్న హరీష్ రావు గారు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్లు చూడండి, అధికారం శాస్త్రం కాదు, రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి కూడా ఎలాగ ఉంటుంది, ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా సస్పెండ్ అయిపోయే టైప్ వచ్చిందని ఒక హరీష్ రావు గారు చెప్తున్నారు. ఏం గత కాలంలో తెలీదా? ఇద్దరు వాటాలు వేసుకున్నప్పుడు తెలీదా? రిటర్న్ గిఫ్ట్ అన్నారు ఒక్కొడికి. బాబాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కారు, శారదాపేట దగ్గరికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి కాళ్ళు మొక్కారు. ఏంటి వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తున్నావు? భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో బతుకుతున్నాం సార్. కానీ మాకు బాధ ఆవేశం ఏంటంటే ఎవరు సార్ మాలాంటి ప్రశ్నించేవాడు ఇంట్లోంచి బయటకు రాలేదు గత కాలంలో. నీకు ఎవరు మాట్లాడతారండి భయం ఆందోళన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళకి అంటే ఒకప్పుడు చాలా సార్లు అంటే బయట వినిపించింది ఏంటంటే ప్రశ్నించే వారి మీద వాళ్ళ గొంతు నొక్కడానికి కేసులు పెట్టడం ఇలాంటివన్నీ జరిగాయి అని చాలా సార్లు చాలా మంది అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ స్వేచ్ఛ ఎందుకు వచ్చిందండి సార్? ఇంకా వాళ్ళు 100 రోజుల పరిపాలన తర్వాత వీళ్ళు కొత్తగా ప్రతిపక్షం మీద ఏమైనా కక్ష తీర్చుకోక్కర్లేదండి. వాళ్ళు చేసిన పరిపాలన బయటికి తీస్తే చాలు. ఏ ఫైల్ అయినా అంటే వాళ్ళ తప్పులు బయట పెడితే చాలంట. వాళ్ళు తప్పులు బయట పెడితే చాలండి. ఏ ఫైల్ అయినా సంతకు పెట్టిన అధికారి కాంచి ముఖ్యమంత్రి వరకు అన్ని కదులుతాయి. కానీ ఆ మెకానిజాన్ని ఈ కూటమి ప్రభుత్వం చక్కగా ఏర్పాటు చేయాలి. రెడ్ బుక్ అన్నారు కదా, రెడ్ బుక్లు అవే ఉన్నాయి. కానీ ఈ ప్రజాస్వామ్యంలో కక్ష తీర్చుకోవడం అంత కాదు. యువనాయకుడు మా లోకేష్ బాబు గారు చెప్పింది తప్పులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? రెడ్ బుక్లు ఎవరు చేస్తున్నారు? ఏంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏం కావాలండి తప్పులు పని చేయడానికి? ఏం కావాలి సార్? ఆయన నేర్చుకుంది ఏంటి? ఆయన ఒక ఎంతమందికి ఆదర్శంగా ఉండాలా? ఆ ఆదర్శాన్ని మేము తప్పు పట్టం, ఆఫీసర్ని తప్పు పట్టం. నడిపించేవాడు ఆ రకం, ఆయన కుటుంబం నడవాలా, ఆయన బాధ్యతగా ఉండాలంటే నడిపించేవాడు నరరూప రాక్షసుల పరిపాలన జరిగింది గతంలో. దాన్ని మట్టికి మేము అంతు చూస్తాం, బయటకు తీస్తాం. మా నాయకులు ఎవరిని వదలరు. దానితో సంక్షేమాలు ఇంపార్టెంట్ అండి, పరిపాలన, ఇరిగేషన్ ఇంపార్టెంట్. ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి ఏమైందండి? గతకాల ప్రభుత్వం ఏమైందండి? ఆల్రెడీ బాబు గారు ఇచ్చిన హామీకి ఆల్రెడీ 2500 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కేంద్రం ఆదుకుంటుంది, ప్లాంట్ని రక్షించుకుంటుంది. ఇవే ఈరోజు గోదావరి నదులు ఎన్ని ఏమైనా సరే కష్టాలు వచ్చినా నిలబడి 74-75 సంవత్సరాల నాయకుడు రాత్రి 2-3 గంటల దాకా కష్టపడవలసిన పనే వచ్చిందండి. ఆయనకు తపన. ఆ మధ్య విజయవాడ వరదల సమయంలోని అంటే చంద్రబాబు గారు వరద నీటిలో దిగి అంటే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించడం, ప్రత్యక్షంగా ఆయన పాల్గొనడం, ఇలాంటివన్నీ జనాలంతా చూశారు కదా. అలాంటి విజువల్ మీరు చూసినప్పుడు మీకు పబ్లిక్గా అంటే ప్రజలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఏమనిపించిందండి? అంటే ఆంధ్ర రాష్ట్రం ఏదైనా అదృష్టమే. ఎందుకంటే ఆ విపత్తులు బాబు గారి టైంలోనే వస్తున్నాయి. అదే ఈ సైకో ప్రభుత్వంలో వస్తే మరో గుండా అయిపోను నా తరపున అయితే. మేము గత కాలం అంటే ఒక ఎన్నాళ్ళు లేదు సార్, ఒక 10-15 రోజుల్లో ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది. 2012 అక్టోబర్ 12న 2014 అక్టోబర్ 12న ఉదూదు వచ్చింది సార్ విశాఖపట్నం. ఎంత పెద్ద ప్రాబ్లం. కానీ ఆ రోజు నుంచి బాబు గారి మీద నమ్మకం మాకు. ఆ రోజు వసతులు లేవు, రోడ్లు బాగోలేదు, కరెంట్ లేదు. అయినా 4 రోజుల్లో యథాస్థితంగా చేసి ఈరోజు మరొక విశాఖపట్నం, ఆనాటి విశాఖపట్నం ఇంత డైమండ్ విశాఖపట్నంలో మారిందంటే 100% బాబు గారి వల్లే. నిన్న అక్కడ చూడండి కృష్ణా జిల్లా ఎప్పుడు కూడా అలా లేదు. అయినా ఈరోజు ప్రజలు ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళాం సార్ మేము. ప్రజలు ఏం చెప్తున్నారు? బాబు గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని. ఏ రోజు కాలు కింద పెట్టిన వ్యక్తి జస్ట్ షోయింగ్ కోసం 4 కెమెరాలు పెట్టుకుని వచ్చాడు, నుంచున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది అండి ఆర్థిక సాయం చేశారు? ఆయన ఏమైనా ఆర్థిక సాయం ఎప్పుడైనా చేశాడండి? ₹1 ఏదో ఇచ్చానన్నారు. లాస్ట్ టైం రుజువుటప్పుడు ఇచ్చాడు, అది కూడా చల్లలేదు చెక్. అది కాదు సార్, ఇప్పుడు కూడా ₹1 ఇచ్చాను అంటున్నారండి. ఆ చెక్ మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడో మరి సాక్షి పేపర్కి ఇచ్చాడో తెలియదు కదా మాకు.
లాస్ట్ టైం హుదూర్ టైంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ఇచ్చారు. అది ఇచ్చారన్నారు, అది కూడా చెల్లదని చెప్పారు ఎవరో పెద్దలు. అంత కన్ఫర్మేషన్ మాకు లేదు, కానీ ఆయన ఇచ్చింది ఏదో ఇవ్వరండి మాట అంటారు. అయినా ఆ స్థాయి 15-20 లక్షల కోట్లు సంపాదించిన నాయకుడు ₹1,00,00,000 ఏంటంటే రాష్ట్రాన్ని ఆదుకోగలడు ఆయన చెయ్యాలంటే. ఆయన అది లేదు, కక్ష. ఇప్పుడు చూడండి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాలా ఏంటి? ఎవరైనా ప్రతిపక్షం సాయం చేస్తుంది, కానీ ఎవరు చచ్చిపోతారా, ఎక్కడ ఏమైపోద్దా అని ఎదురు చూసే ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందండి? అంటే సారీ, ప్రతిపక్షం కూడా లేదు, కానీ అనాలి కదా, పోరాడేవాడు ఎప్పుడు ప్రతిపక్షం అంటాం. ఎక్కడ చచ్చిపోయినా అదే బాధ. ప్రతిపక్షం 11 సీట్లతో ఉంది కదండి. ప్రతిపక్షం 11 సీట్లతో ఉంటే మాకు 23 సీట్లు వచ్చాయన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు లేదన్నారు. 23 లేదన్నప్పుడు ఇతను 11 ఎందుకు ఉంటుందండి? ఏమైనా ఆస్మాన్ నుంచి ఎందుకు వచ్చాడా, లేకపోతే ఏమైనా నియంత్ర స్వామిలో ఏమైనా సపరేట్ సామ్రాజ్యం ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా? సార్, ఒక రోజు లేటు అధికారం ఎప్పుడో శాస్త్రం కాదు, కానీ బాబు గారిని 53 రోజులు కూర్చోబెట్టిన ఉసురు జగన్మోహన్ రెడ్డిని బతికున్నంత వరకు ఎంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం వాళ్ళ బాబాయిని చంపేసిన ఉసురు ఎప్పుడూ పాపం వెంటాడుతూనే ఉంటుంది. దళితులను ఊసకూత కోయించిన ఉసురు వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. ప్యాకేజ్ చేసి పంపించారు కదండి ఇంటికి మనుషుల్ని ప్రశ్నించేవాడిని, వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. డాక్టర్ సుధాకర్ గారి చావు ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ 5 కోట్ల మంది కూడా అలా గుర్తించుకుంటూనే ఉన్నారు. అందుకోసం దయచేసి మనకి ఆ రాజ్యాంగం ఉండకూడదండి, రాజారెడ్డి రాజ్యాంగం ఉండకూడదు సార్. చాలా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం సార్. మేము ఆనాడు అనుకున్నాం 2019లో. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎన్నేళ్లు ముందుకెళ్లే అవకాశం ఉందని పబ్లిక్ గా మీరు భావిస్తున్నారు? మేము అనుకుంటున్నాం సార్, ఇప్పుడు ప్రతిపక్షం అయితే మట్టికి ఇంకొక పార్టీ ఏదో రెడీ అవుద్ది. మా దృష్టిలో కూటమిలో ఉన్నాం, కానీ మాకు తోడు ఎప్పుడు జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ రెండిట్లోనే ఎప్పుడు ప్రతిపక్షం అనుకుంటాం. ఈరోజు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అనుకోవాలి మేము. ఆయన ప్రతిపక్షం లేదు కదండి. కానీ ఈ ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 1 or 2లోకి వచ్చే వరకు కూడా ఈ పరిపాలన ఉంటుందని విశేషమైన నమ్మకం మాకు ఉందండి. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఈ జోడీ పరిపాలన లేకపోతే వీళ్ళ ఇది ఫ్రెండ్షిప్ కానీ అంటే వీళ్ళ కోఆర్డినేషన్ కానీ ఎలా ఉందనుకుంటున్నారు పబ్లిక్గా? ఏమనిపిస్తుంది ప్రజలుగా? అంటే మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాం కదండి, మా ఆలోచనలు వేరే వాళ్ళ ఆలోచనలు, జనసేన వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు ఆలోచనలు చాలా అద్భుతం. ఒకటే అద్భుతం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజానాయకుడు. ఆ రోజు నేను ఒక్కడిని నా స్వార్థం కోసం ఇంకో దానికోసం పోటీ చేస్తే ఏమవుతుందా రాష్ట్రం అనే భయం ఆయనలో ఉందండి. అందుకో ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారికి అయితే చేతులు జోడించి దండం పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎప్పుడు కూడా తేడా ఉండదు, కానీ విభజించి పరిపాలించేది బ్యాచ్ గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారే మొదలుపెట్టారు. చిరంజీవి గారిని ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి అది ఒకటే వాళ్ళు తీసుకున్నారు. కానీ వీళ్ళిద్దరు జోడి రాష్ట్రం కోసం ఈరోజు చూస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారండి. ఏమండి 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరదల్లోనూ వెళ్ళలేదంటే ఏదో ఒక ఆసరా, వెళ్ళలేదంటే కారణం చూడాలి కదండి. ఆయన పాపం ఇంత కష్టాల్లోనూ చంద్రబాబు గారు రాత్రి 2-3 గంటలకు ఉంటున్నారు, నేను ఉండగలను. కానీ నేను ఒక సినీ నటుడిని, నాకు అంటూ ఈ ఫ్యాన్స్ అని అదని అడావుడు జరిగితే ప్రజలకు ఇబ్బంది, పనులకు ఇబ్బంది, ఆటంకం కలుగుతుంది అని పాపం ఆయన 2 రోజులు బయటికి రాకపోతే ట్రోలింగ్. ఈ సైకో బ్యాచ్ అండి వాళ్ళ దగ్గర సార్. నేను చాలా మంది గమనించట్లేదు, కానీ నార్మల్గా కోట్ల డబ్బులు ఉన్నాయి సార్. ఆ డబ్బులు ఉండబట్టే ప్రతి వ్యవస్థని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఎవరి దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు? వైసీపీ పార్టీ దగ్గర. ఈ కింద స్థాయి ఎమ్మెల్యే చేసిన కానీ ముఖ్యమంత్రి వరకు వాళ్ళ స్థాయి తగ్గ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వార్డుల్లో పనిచేసిన కార్పొరేటర్ స్థాయి కంచి వాళ్ళకు ఉన్నాయి. ఆ డబ్బే పనిచేస్తుందండి. తెలుగుదేశం వాళ్ళు పనిచేయాలంటే ఏం చేస్తారు? పార్టీలే ముందుకు రావాలా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళే ముందుకు రావాలా. కానీ వీళ్ళు చేస్తుంది దోపిడీ. ఎంత దోపిడీ ఉందంటే తీమానండి 10 లక్షల కోట్ల దోపిడీ అని బయటకు వస్తుంది. ఏమండి చివరిగా అడుగుతున్నా, ఈ 100 రోజుల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గా మీరు భావిస్తున్నారు? అభివృద్ధి కోసం కొంచెం చెప్పగలరా? అభివృద్ధి కోసం చెప్పాలంటే 100 రోజుల్లోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లోనూ సరిదిద్దుకోవడానికి అన్ని బాగానే అయింది. కానీ ఒక్కటి మట్టికి నిజమండి,
మెగా డిఎస్సి ఓకే. ఎన్ని రోజులు బట్టి ఊరించాడండి, తీశారు. నెక్స్ట్ ప్రతి ఒక్కడికి భయాందోళన ల్యాండ్ టైటిలింగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈయన బొమ్మ ఏంటండి? ఎవరైనా ఒక పరిపాలించే ఐఏఎస్లు కూడా ప్రశ్నించలేదండి. డెత్ సర్టిఫికెట్ మీద ఫోటో, మైలురాయి మీద ఫోటో. ఈ ఫోటోలు పిచ్చి వల్లే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ తీసింది ఈ రోజు కూటమికి అంత అధికారం కూడా ల్యాండ్ టైటిలింగ్ సార్. ప్రతి ఒక్కరికి వారసులు ఇచ్చే భూమి ఉంటుంది. ఆ వారసుడికి ఇచ్చిన భూమే కదండి పరంపర సాగుతుంది. అంటే కూటమి అధికారంలోకి రావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రముఖ పాత్ర వహించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భూమి పరంపర వారసత్వ పరంగా వస్తుంది. అలా మెగా డిఎస్సి కానీ ఇది కానీ ఉన్నది. గతంలో 1000 రూపాయలు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, 19లో 1000 రూపాయలు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తీర్పిచ్చారు. 1000 రూపాయలు పెంచాడంటే 1000 పెంచడానికి సంవత్సరంన్నరకు ఒకసారి 250 పెంచడానికి 5 లక్షల కార్డులు తీశాడు. 5 లక్షల రేషన్ కార్డులు తీస్తే 5 లక్షల మంది పెన్షన్ ఎగిరిపోయింది. 5 లక్షల మందికి 2250 రూపాయలు ఎగ్గొట్టి మళ్ళీ 200 కలిపేవాడు. ఇప్పుడు మా బాబు గారు అలాగే కాదు, ఏ రోజు మాట ఇచ్చామో ఆ రోజు మాటతో 1000 రూపాయలతో పాటు 3000 కలిపి ఇంటింటికెళ్ళి 7000 ఇస్తే ఆ తల్లుల ఆనందం చూడాలండి. అది పరిపాలన విధానం. నమ్మకం, భరోసా, బాబు గారు అంటే ఒక రక్షణ. అదైతే మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన జోడీ బీజేపీ జోడీతో రాష్ట్రాన్ని A1కి తీసుకెళ్తాం. ఇంకో విషయం ఎప్పుడూ లేదు. ఈ కష్టాలను కూడా ఇవాళ శుభవార్త ఏంటంటే బలహీన వర్గాలకు అందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పరిపాలన కార్పొరేషన్ చైర్మన్ తయారు చేయాలి. కార్పొరేషన్ కూడా సర్వనాశనం చేసేసాడు ఆ ప్రభుత్వంలో. దీన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఈరోజు మంచి వ్యక్తులకి, బీసీలకి అందరికీ న్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈవేళ వచ్చాయండి 95 మందికి వివిధ రంగాల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. చాలా మంచి జరుగుతుంది. సో అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఈసారి అంటే ప్రగతి పదంలో తీసుకుని వెళ్ళి ముందుకు వెళ్ళి ఒక ప్రముఖంగా ఉండబోతుందని భావించవచ్చు అంటారు. 100కి 100% సార్. ప్రజలు ఉన్నారు సార్ ఆయన వెనకాతల, కూటమి ప్రభుత్వం వెనకాతల ఉన్నారు. భయం నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. ఇప్పుడు భయం నుండి ఎందుకు బయటకు వచ్చారంటే సార్ ప్రతి ఇంటికి వెళ్తే 100 సమస్యలు చెప్తున్నారు. ఆ 100 సమస్యలకి ఆన్సర్ ఏంటంటే కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు రాష్ట్ర అభివృద్ధి సార్ ఎన్నో ప్రాజెక్టులు రావాలి సార్. ఇప్పుడు వీళ్ళు భరోసాతోనే కొందరు వస్తారు. ఈ ప్రభుత్వం నాకు తెలిసి 20 ఏళ్ళ వరకు అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా 30 సంవత్సరాలు అనేవాడని. ఆయన ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. మేము ప్రజలు, పబ్లిక్ భయపడితే భయపడం, భయపించి పరిపాలిస్తే ప్రశ్నించే వ్యక్తులవి. కానీ 90% మనకెందుకులు అనుకున్న వ్యక్తుల్ని వాళ్ళకి రూపాయి ధర్మం చేసి 9 రూపాయలు లూటీ చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా కాదు. ప్రజలకు ఏం కాలేదు. ముఖ్యంగా చెప్పాలి సార్, యువత నిర్వీర్యం అయిపోయింది. గత కాలంలో యువత నిర్వీర్యం ఎందుకు అయిపోయిందంటే ఎక్కడ ఉద్యోగ భద్రత లేదు. గంజాయికి, డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. ఈ రోజు ఎంత విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారండి. ఇదేమైనా ఎక్కడైనా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ సత్యశ్యామలంగా ఉండే ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా మనిషి అన్నాలు తినేస్తారు, అన్నాలు బతికేస్తారు సార్. 1000 కోట్లు దేనికండి? కానీ ఆయన సైకో, ఆయనకి నచ్చదు. ఎందుకంటే మేమంతలో మాటలు వాళ్ళ దగ్గర తిరిగిన మంత్రులు ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వం నాకు తెలిసి 20-30 ఏళ్ళ వరకు ఎవరు ఏమీ చేయలేరు. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకెళ్లే వరకు విజన్ 2047 వరకు కూడా పరిపాలిస్తుందన్న నమ్మకం మాకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.